శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో వక్రించిన గురువు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుని వక్రత, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని చంద్రులు, అలాగే మీన రాశిలో రాహువు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. ఈ ఒక్క మార్పే గ్రహస్థితుల్లో జరిగి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని చంద్రుల యొక్క కలయిక మానసిక ఒత్తిడిని బాగా సూచిస్తూ ఉంటుంది, అలాగే సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. దీనికి తగిన విధంగా యోగా చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాసుల్లోనూ రవి బుధులు మంచి ఫలితాలే ఇస్తారు. అయితే కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కాబట్టి బుధ ఆదిత్య యోగానికి గాను ఫలితాలు తక్కువగా ఉండబోతాయి. కాబట్టి ఇక ఆదిత్య హృదయ పారాయణ, విష్ణు సహస్రం పారాయణ చాలా చాలా మంచివి. అలాగే శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆరోగ్యానికి సంబంధించి ఔషధ సేవ బాగా అవసరం అవుతుంది. అలాగే గురుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవడము, ప్రజలలో కూడా ఎక్కువగా దైవభక్తి పెరగడము, దానికి సంబంధించి దైవ కార్యాలు చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక గురుని యొక్క 7వ దృష్టి రవి బుధుల మీద పడుతూ లాంగ్వేజెస్ కి సంబంధించి గాని లేదా కార్యనిర్వహణ శక్తికి సంబంధించి గాని చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి శుక్రుని మీద ప్రసరిస్తూ అనేక ధనలాభాలని కలగజేస్తోంది. అలాగే లలిత కళలలో ఇక ఎవరెవరు ఏ ఏ వృత్తులలో రాణిస్తూ ఉన్నారో ఆ వృత్తులన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా లలిత కళలు చాలా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని దృష్టి శుక్రుడి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా. అలాగే ప్రేమికులు ఎవరైనా ఇంకా మేము ప్రేమలోనే ఉన్నామండి, ఇంకా వివాహం చేసుకోలేదండి అనేవారికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కుజుని 8వ దృష్టి శని చంద్రుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఆపరేషన్స్ కి ఎక్కువగా అవకాశం ఉంటూ, రక్తస్రావం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ, దెబ్బలు బాగా తగలడానికి అవకాశం ఉంటూ, భూమి తగాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటూ, కోర్టు కేసులకు ఎక్కువగా అవకాశం ఉంటూ ఇలాంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రతి చిన్నదానికి పరిహారం చెప్తోంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి. అలాగే మీకు ఏ ఇష్టదైవం ఉన్నారో వారిని కూడా పూజించండి. మనస్సంతృప్తిగా ఉండడం అనేది చాలా చాలా ప్రధానం. ఈ వారం గ్రహస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి అని కూడా సూచన చేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులను పరిశీలించినట్టయితే 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నది. అయితే వీరు చాలా కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంత కృషి చేస్తే అన్ని లాభాలు ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో శుక్రుడు, షష్ఠ స్థానంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వీరికి చాలా బాగుంది. అయితే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ చాలా మంచి ఫలితాలు ఉంటాయా అంటే ప్రధాన గ్రహాలైతే మటుకు మంచి ఫలితాలు ఇవ్వబోవడం లేదు. ఏది 4 గ్రహాలలో 3 గ్రహాలు, అక్కడ గురువుగారి ఫలితము అంతంత మాత్రంగానే ఉంది, శనిగారి ఫలితము అంతంత మాత్రంగానే ఉంది, కేతు ఫలితము అంతంత మాత్రంగానే ఉంది. గోచార రీత్యా 4 ప్రధాన గ్రహాలలో ఒక్క గ్రహమైన రాహు మాత్రమే అధికమైన ఫలం ఇస్తున్నారు. అది కూడా 6వ స్థానంలో ఉండి ఇస్తున్నారు. అంటే మీకు ఏదైనా ఉద్యోగాలు కావాలంటే వస్తాయి, రుణభారాలు తగ్గాలి అనుకుంటే తగ్గుతాయి, అలాగే బంధుమిత్రుల ఆదరణ పెరగాలి,
ఈ ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినప్పుడు చక్కగా నెగ్గాలి, వాటిట్లలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. మిగతా విషయాలలో కుటుంబం బాగుంది, ఐకమత్యం బాగుంది, సమిష్టి కృషి బాగుంది, ఇవన్నీ కూడా చాలా సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మాతృవర్గ రీత్యా పూర్తి అనుకూలతలు ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతోంది, ఆదాయం బాగుంది, అనుకోని విధంగా ధనం పెరుగుతోంది, లాభాలు వస్తున్నాయి. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మీ వ్యవహారాన్ని బయట పెడతారు, అవి ఇప్పుడే ఫలించవు. మీరు నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను అని చెప్పినా అది బయటకు వస్తుందే తప్ప వార్త మీకేమీ అంతగా వనగూరేది లేదు. లేదా నేను బలానా వాళ్ళని ప్రేమించాను, వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఇంట్లో చెప్పినా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, ఎవరు పట్టించుకోరు. ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆస్తి తగాదాల విషయంలో ఒక పట్టణ పాజిటివ్ రిజల్ట్ రావట్లా, ఇంకా ఇంకా అది సాగే విధంగానే ఉంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ స్థిరచర ఆస్తుల కేసుల విషయంలో కానీ, ఆ భూముల విషయంలో కానీ, లేదా మీ ప్రేమ వ్యవహారాల్లో కానీ ఇప్పుడే ఓపెన్ అప్ చెయ్యకండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ ఓర్పుగానే ఉండాలి. ఈ విషయంలో కూడా ఓర్పుగానే ఉండాలి. మిగతా అన్ని విషయాలు కూడా అలాగే ఉన్నాయి. మీ కాయ కష్టం పెరుగుతోంది, వివాహాది శుభకార్యాలు కుదిరేది ఆలస్యం అవుతుంది, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అంత పెద్ద పూర్తిగా మీరు మన్ననలు పొందే విధంగా లేరు. అలాగే మీ వ్యాపార వర్గాల వాళ్ళు అంత పూర్తి అనుకూలంగా లేరు. పోనీ జీవిత భాగస్వామి అయినా అనుకూలంగా ఉన్నారంటే అది కూడా సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కొత్తగా వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయా ఇంట్లో కుటుంబ సభ్యులకి అంటే ఎవరికి కుదరబోవడం లేదు. మీ కృషి ఇంకా ఇంకా పెంచాలి. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. అధిక ధనము కానీ ఇంక్రిమెంట్లు కానీ అలాంటివి ఏవి వచ్చే ప్రసక్తి కనిపించట్లేదు. ఇంకా ఇన్ని రకాలైనటువంటి అసంతృప్తుల మధ్య మీరు పూర్తిగా సంతృప్తికరంగా ఎలా ఉండగలుగుతారు? తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, నవధాన్యాలు కొంచెం కొంచెం తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆరోగ్య విషయంలో ఏమన్నా చిన్నపాటి తేడాలు ఉన్నట్లయితే ఔషధ సేవ తప్పనిసరి. ఈ చర్మానికి సంబంధించి మీకు ఇప్పటికే ఏదైనా జన్మజాతకంలో గ్రహస్థితులు ఇలా ఉండి ఈసరికే ఏదన్నా చర్మానికి సంబంధించిన వ్యాధి కానీ బాధ కానీ ఉన్నట్లయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి డాక్టర్కి చూపించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 8వ స్థానంలోకి చంద్రుడు వెళ్ళారు. అంత అనుకూలమైన ఫలితాలు ఏవీ లేవు అని చెప్పి తెలియజేస్తూ, గురుచంద్రుల కలయిక వల్ల అయితే మంచి జరుగుతుంది, అయితే కొంత ఓర్పు కలిగే ఉండాలి మీరు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం.